కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవి ఆ నూనెలో వేసుకుందాము. నూనెలో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మగ్గిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసుకుందాము. చికెన్ ముక్కలన్నీ వేసి 1 నిమిషం అలా కదిపేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, వేసుకొని కదుపుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అది మొత్తం కలిసేలాగా కలుపుకొని మొత్తం పైనుంచి కింద కలుపుకొని దాని మీద మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని చికెన్లో నుంచి నీళ్ళు వచ్చి చికెన్ మగ్గుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అట్లా కదుపుకుంటూ ఉండండి. అది మగ్గే టైంలో గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు నేను చూపించిన క్వాంటిటీ మీరు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ చికెన్లో వేసి కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకొని సరిపడినంత మొత్తం పైనుంచి కిందకి కలుపుకోండి. దాని తర్వాత నేను ముక్క మగ్గిందా లేదా అని చిన్న టెస్ట్ చేశాను. నాకు మగ్గిపోయింది. మీకు ఎక్కువ సూపీగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు ఉంచుకొని కట్టేసేయండి.